దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక శుభదినంలోనికి మరొక ఉదయకాల సమయమున లవ్ వర్డ్ వినుటకు సిద్ధముగా ఉన్న మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని విందాం. మరొకసారి దేవుడు కీర్తనల ద్వారా మనందరితో మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క శుభదినం కూడా దేవుడు ఆయన యొక్క లోతైన విషయాలను మనకు నేర్పించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మరి ఈ కీర్తనలో ఉన్న అనేకమైన కీర్తనలు వాక్యమును గూర్చి, ధర్మశాస్త్రం గూర్చి, అలాగున దేవుని యొక్క ప్రభావం గూర్చి, దేవుని యొక్క కార్యములను గూర్చి, అతి ప్రాముఖ్యముగా ఆయన స్తుతిని గూర్చి, ఆయన కీర్తనను గూర్చి, ఎలాగునో అనేక మంది భక్తులు ఆయన ఆరాధించారు అన్న వాటిని గూర్చి అనేకమైన విషయముల సంపుటిగా మన జీవితాన్ని ప్రభావితం చేసే వాక్య భాగముగా ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది అని మనం చెప్పగలము. మరి ఈ యొక్క 119 సామ్స్ ద్వారా మనకు వాక్కును అనుగ్రహించి ఈ యొక్క దినమున మనల్ని సంతృప్తి పరచాలని కోరుకుంటున్నాడు. మరి చూద్దాం 119 5వ వచనం 6వ వచనం ఏం సెలవిస్తుందో ఒకసారి మనము జాగ్రత్తగా చదువుదాం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగునేరదు అని 6వ వచనంలో అంటూ 5వ వచనంలో ఆహా నీ కట్టడలను గాయకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు అని కూడా కీర్తనకారుడు వ్యక్తపరుస్తున్నాడు. మరి దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి కీర్తనకారుడు వ్యక్తపరుస్తున్న ఈ యొక్క 2 వచనముల ద్వారా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. మరి ప్రాముఖ్యముగా మనం ఎలాగా అవమానము నొందకుండా, ఏ విధముగా మనము సిగ్గుపరచబడకుండా ఉండగలమో అన్న ఒక స్థితిని గూర్చి కీర్తనకారుడు ఇక్కడ వివరిస్తూ ఉండగా, మరి ఇది ఏం సెలవిస్తుంది? నీ ఆజ్ఞలను వెంబడించగలిగితే నాకు అవమానము ఉండదు, నా జీవితంలో నేను సిగ్గు నందను అని ఈ యొక్క వాక్య భాగం సెలవిస్తుందా అని గనక మనం చూడగలిగితే ఇది ఆ విధంగా చెప్పట్లేదు. దేవుని వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా చదవాలి, అలాగే దీన్ని ధ్యానించాలని దేవత దేవుడు మనకు సూచిస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. పర్ఫెక్ట్ వేలో ఆయన యొక్క వాక్కును లేదా అందులో ఉన్న కట్టడలను, ఆజ్ఞలను నీవు గనక వెంబడించగలిగితే, నీవు గైకొనగలిగితే నీకు ఏ షేమ్ కూడా ఉండదు, నీవు అవమానపరచబడవు, నీవు సిగ్గు నొందవు అని ఈ వాక్యము చెప్పట్లేదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనము దీన్ని చదవాలి. ఇది దేవుని వాక్యాన్ని ఎంత చక్కగా, ఎంత జాగ్రత్తగా నీవు విశ్వాసగా వెంబడించగలవు అని ఈ వాక్యం చెప్పట్లేదు. కానీ దేవుని వాక్యాన్ని నీవు ఎలా లక్ష్య పెట్టగలవు, ఎంతగా నీవు లక్ష్య పెట్టగలవు, అట్లీస్ట్ నీవు దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టగలిగే స్థితిలో నీవు ఉన్నావా ప్రియమైన కుమారుడా, కుమార్తె అని దేవుడు ఈ దినమున నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టడం అయినా మనం చేయగలిగితే మన జీవితంలో ఎంతో బెటర్మెంట్ లోకి వెళ్తాయి, ఎంతగానో మనము మెరుగైన ఆత్మీయ జీవితాన్ని స్వతంత్రించుకుంటాము అనే కీర్తనాకారుడు ఈ వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని పర్ఫెక్ట్ గా గైకొనగలిగిన, అందులో ఉన్న ఆజ్ఞలను, కట్టడలను పర్ఫెక్ట్ వేలో, ఇదిగో ఇది నేను తప్పిపోలేదు, ఇవి నేను తప్పిపోను, ఎప్పటికీ కూడా నేను తప్పిపోను అనేట్లుగా దేవుని ఆజ్ఞలను, కట్టడలను, వాక్యాన్ని గైకొనడం అన్నది అది ఆల్మోస్ట్ అసాధ్యమే. ఎందుకంటే మన శరీరానుసారమైన మనస్సు ఏదో ఒక రకంగా మనము వెంబడిస్తామేమో, కానీ పర్ఫెక్ట్ మేనర్ లో మనం వెంబడించకుండా ఉండులాగున అది మనల్ని చేస్తుంది అన్నది మనం ఎప్పుడు కూడా మరవకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క భూమి పైన దేవుని వాక్యాన్ని పర్ఫెక్ట్ గా దాన్ని నెరవేర్చగలిగిన, అందులో ఉన్న ప్రతి ఆజ్ఞను, అందులో ఉన్న ప్రతి కట్టడలను పర్ఫెక్ట్ వేలో గైకొనిన, వెంబడించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది యేసయ్య మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ధర్మశాస్త్రాన్ని కావచ్చు, అందులో ఉన్న కట్టడలను కావచ్చు, వాక్కును కావచ్చు, ఆయన పర్ఫెక్ట్ వేలో దాన్ని నెరవేర్చాడు అన్నది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అందుకే కదా రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8, 9, 10 వచనములన్నిటిలో మనందరికీ తెలుసు. ఏమని తెలుసు? మనకు నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడు కూడా లేడు, ఎవడు పర్ఫెక్ట్ అయిన వాడు దేవుని దృష్టిలో లేడు. అందరూ కూడా త్రోవ తప్పిన వారే, అందరూ కూడా ఆయన పెట్టిన స్టాండర్డ్స్ కి చేరుకోలేక వారు పడిపోయిన వారే, దేవుడు అనుగ్రహించి మహిమను కోల్పోయిన వారే, పొందలేకపోయిన వారే అన్న వాక్కు మనందరికీ గుర్తుంది కదా. కాబట్టి దేవుని యొక్క స్టాండర్డ్స్ ని మనము
చేయు క్రియల ద్వారా మీట్ అయ్యే ఆ యొక్క ప్రయత్నాన్ని మనం ఎప్పుడు కూడా ఆలోచించకూడదు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. అయితే దేవుని వాక్యాన్ని గైకొనడం మంచిదే, దేవుని వాక్యాన్ని ఫాలో అవడం మంచిదే, కానీ ఎప్పుడు కూడా నేను ఏ పొరపాటు చేయలేదు, ఎప్పుడు కూడా నేను ఏ ఆజ్ఞను కూడా మీరలేదు, లేదు అంటే చేయకుండా ఉండలేదు, సమస్తాన్ని పర్ఫెక్ట్ గా నా జీవిత కాలం అంతా నేను నెరవేర్చాను అని మనము చెప్పుకొనలేము. అందుకే యేసుక్రీస్తు మనకు అవసరమైన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు మన కొరకు ఏదైతే ముందుగానే పర్ఫామ్ చేసేసాడో దానిని బట్టి, దాని యందు మన విశ్వాసాన్ని బట్టి తండ్రి అయిన దేవత దేవుడు మనలను స్వీకరించాడు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలము కదా. మరి దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, ఇక్కడ రాయబడిన ఈ కీర్తన దేవుని యొక్క ఆజ్ఞలను ఎంత పర్ఫెక్ట్ వేలో ఒక దేవుని బిడ్డ కావచ్చు, లేదు అంటే విశ్వాసి కావచ్చు, వాటిని ఎంత పర్ఫెక్ట్ గా ఫాలో అవుతాడు అన్న దాని గురించి ఇది ఇవ్వలేదు. కానీ దేవుని వాక్యాన్ని రెస్పెక్ట్ చేసే పొజిషన్ లో అయినా మనం ఉన్నామా? హీ దట్ హూ రెస్పెక్ట్స్ ద లా ఆఫ్ ద లార్డ్ అని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని వాక్యాన్ని అట్లీస్ట్ లక్ష్య పెట్టగలిగితే క్షేమాన్ని మనం అనుభవించే వాళ్ళగా మనం ఉంటామని దీని ద్వారా దేవత దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. మరి ఎవరైతే దేవుని వాక్యాన్ని లక్ష్య పెడతారో, వాక్యాన్ని లక్ష్య పెట్టడము, దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా వెంబడించడం రెండు వేరు వేరు అంశములు. అయితే దేవుడు ఇక్కడ కేవలం లక్ష్య పెట్టు దాన్ని మాత్రమే ఆయన ఫోకస్ చేస్తూ ఉండగా దీన్ని మనము అర్థం చేసుకోవాలి, మొదట దీన్ని గ్రహించాలి. అలాగుననే 5వ వచనంలో స్పష్టంగా ఆల్రెడీ కీర్తనకారుడు వ్రాయించి పెట్టాడు. ఆయన ఏమని వ్రాయించి పెట్టాడు? ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇది మరి ఇంకా యేసుక్రీస్తు ఈ భూమి మీదకే రాలేదు, యేసుక్రీస్తు ఆయన సిలువే ఎక్కలేదు, యేసుక్రీస్తు పాప పరిహారార్థ బలిగానే యేసయ్య ఇంకా అవ్వలేదు, యేసుక్రీస్తు మరణించి ఇంకా పునరుద్ధానుడుగా తిరిగి లేవలేదు. కాబట్టి ముందే కీర్తనకారుడు ఏమని అంటున్నాడు? నీ కట్టడలను, నీ ఆజ్ఞలను, నీ వాక్కును గైకొని ఉండగలిగే మంచి హృదయం, మంచి మనసు నాకు గనుక ఉండగలిగితే ఎంత మేలు అని కీర్తనకారుడు ఇక్కడ తన యొక్క అభిలాషను తెలియపరుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? వారికి తెలుసు, ఆ స్థితిలో, ఆ కాలంలో, పాత నిబంధన కాలంలో ఉన్న వారికి స్పష్టంగా తెలుసు, మన పాపములు ఇంకా మనల్ని పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఈ యొక్క పాప స్వభావము అన్నది ఏదైతే ఉందో, సిన్ నేచర్ అన్నది ఏదైతే ఉందో, అది ఇంకా మనల్ని పట్టి పీడిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనము దేవుడు అనుకునే స్థాయిలో దేవుని వాక్యాన్ని మనం గైకొనలేము, ఆయన కట్టడలను మనం గైకొనలేము. అలా గనక ఉండగలిగితే ఎంత బాగుంటుంది, ఎంత వండర్ఫుల్ గా ఉంటుందని కీర్తనాకారుడు తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. అయితే నూతన నిబంధన భక్తులుగా, ఒకవేళ మన పితరుల కాలంలో వారికి ఆ స్థితి లేదేమో, కానీ నూతన నిబంధన భక్తులుగా మనకైతే ఈ గొప్ప స్థితిని దేవత దేవుడు అనుగ్రహించాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అందుకే నూతన నిబంధన భక్తుని యొక్క మార్గములను దేవత దేవుడు వాటిని డైరెక్ట్ చేసి దేవుని వాక్యము వెంబడించులాగున దేవుడు మనకు ఒక సహాయాన్ని ఇవ్వడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ గా మనకు ఒక వండర్ఫుల్ హెల్ప్ ఉంది. మనం ఎలాగైనా సరే దేవుని వాక్యాన్ని గైకొని దాని వలన పొందు మేలులు మనము అనుభవించులాగున దేవత దేవుడు మన కొరకు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనము ఈ భూమి పైనంతా మనం చేయవలసిన ఒకే ఒక వండర్ఫుల్ థింగ్ ఏంటంటే, వి నీడ్ టు రీన్యూ అవర్ మైండ్స్. మన మనస్సు నూతన పరుచుకోవాలి. మన మనస్సు నూతన పరుచుకోవడం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలను అనగా దేవుని వాక్యాన్ని మనము చక్కగా వెంబడించగలము అని ఈ కీర్తన ద్వారా దేవత దేవుడు మరొక్కసారి మనకు తెలియపరుస్తున్నాడు. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు దేవుని కట్టడలను వెంబడించవలసిందే. అయితే అతి ప్రాముఖ్యముగా 6వ వచనం ద్వారా దేవుడు నీతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు అంటే, దేవుని వాక్కును, ధర్మశాస్త్రమును, అందులో ఉన్న కట్టడలను, అందులో ఉన్న వాటిని నీవు మొదట లక్ష్య పెట్టుము. వాటిని గనుక నీవు లక్ష్య పెట్టగలిగితే నీవు అవమానము నందవు, నీవు సిగ్గు నందవు అని దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నూతన నిబంధన
నిబంధన భక్తుడు నీవు. పాత నిబంధన కాలంలో అయ్యో నేను ఈ కట్టడలను గైకుంటే ఎంత మేలు అనుకుని నిస్సహాయ స్థితిలో అదే పాప స్వభావము నీకు లేదు. ఎందుకంటే దేవుడు దాన్ని యేసుక్రీస్తు ద్వారా తీసివేశాడు. కాబట్టి ఇప్పుడు నీలో నూతన సృష్టి ప్రతిష్ఠింపబడింది. కాబట్టి తద్వారా నీవు ఎలాగైనా సరే దేవుని వాక్యాన్ని వెంబడించు స్థితిలోనే నీవు ఉన్నావు. అది దేవుడు నిన్ను ఆ విధముగా తయారు చేసేవాడుగా, తర్ఫీదు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇది కూడా నీవు ఆశించి, నేను దేవుని వాక్యాన్ని తప్పక వెంబడించదును, దేవుని వాక్యాన్ని తప్పక నేను గైకొనెదను, నేను వెంబడించి నా జీవితమును మరింతగా మెరుగుపరుచుకుంటా, మరింతగా బ్లెస్డ్ స్టేటస్ లోకి నేను వెళ్తానన్న ఒక నిశ్చయత, నిర్ణయాన్ని నీవు పొంది తీసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. మీ యొక్క శుభదినాన్ని బట్టి, నూతనమైన దినాన్ని బట్టి నాయన, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. 119వ కీర్తనలోని నాయన ఇదిగో తండ్రి 6వ వచనమును, ఇదిగో తండ్రి 5వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ వాక్కును లక్ష్య పెట్టుట అన్నది నాయన నిజముగా ఎంతో అవసరమై ఉన్నది. అది నాయన అవమానమును మా నుండి నాయన తీసివేస్తుంది. నాయన మేము నాయన అవమానపరచబడకుండా ఎలా ఉండగలమో మీరు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగుననే వాక్యమును గైకొనుట కూడా నాయన ఇదిగో తండ్రి నూతన నిబంధన భక్తులుగా మాకు అత్యంత అవసరమైనది నాయన. మా మనస్సు మార్చబడి నూతనమైన ఇదిగో తండ్రి స్థితిలోనికి వెళ్ళుట ద్వారా నాయన, మనస్సు మారి నాయన రూపాంతరము చెందుట ద్వారా ఇదిగో తండ్రి మేము మీ వాక్కును నాయన గైకొనుట అన్నది, అందులో ఉన్న ఏ ఆజ్ఞనైనా మీ శక్తి ద్వారా గైకొనుట అన్నది ఇదిగో తండ్రి మీ శక్తి ద్వారా, మనస్సు నూతన పరచబడుట ద్వారా ఇది సాధ్యమే అని మీరు తెలియపరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, యేసు నామములో మీ బిడ్డలందరినీ బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.